పతంజలి కాంట్రవర్సీ మనకు తెలుసు. చాలా వాళ్ళ ప్రోడక్ట్స్ వాడితే మ్యాజికల్గా చాలా క్యూర్ అవుతుందని చెప్తుంటారు. మీరు గమనిస్తే మాది వాడండి డయాబెటీస్ తగ్గిపోద్ది, ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదు. చాలామంది అది నమ్మి ఇన్సులిన్ వాడటం ఆపేస్తారనమాట. అదేవిధంగా అసలు కోవిడ్ వ్యాక్సిన్సే ఎందుకు వేసుకుంటున్నారు? మా దగ్గర రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి కోవిడ్కి, దాన్ని వాడండి, అసలు వ్యాక్సిన్స్ వాడొద్దు, ఈ రిలీజ్ చేసిన వ్యాక్సిన్స్ వల్లే చాలా నష్టం జరుగుతుందని రామ్దేవ్ బాబా డైరెక్ట్గానే చెప్పారు. అంతేకాదు మా మెడిసిన్స్ రాంగ్ అని ప్రూవ్ చేస్తే నేను ఎంతైనా ఇస్తాను, నాకు మొత్తం ఇదంతా కనిపెట్టినందుకు నోబెల్ ప్రైజ్ కావాలని కూడా ఆయన చెప్పారు. మొత్తానికి సుప్రీంకోర్టు ఆయన్ని కంటెంప్ట్ చేసినట్టు భావించింది. అంటే ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వద్దు, డిసీవ్ చేయొద్దు, మిస్కన్సెప్షన్స్ మిస్లీడింగ్ యాడ్స్ పీపుల్ మీద రుద్దొద్దు అని చెప్పిందనమాట. ఆయన పతంజలి వాళ్ళు కంటిన్యూ చేశారు. దాంతో కంటెంప్ట్ నోటీస్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఫైనల్గా రామ్దేవ్ బాబా తర్వాత అక్కడున్న హెడ్స్ వీళ్ళందరూ వెళ్ళి అపాలజీ చెప్పిన కోర్టు రెఫ్యూజ్ చేసింది. అయితే ఇప్పుడు కోర్టు ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి? కోర్టు అపాలజీ ఒప్పుకోకపోగా ఇదొక్కటే సింగిల్ కేస్ కాదు, చాలా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. మీరు గమనిస్తే భారతదేశంలో చాలా గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో ఇటువంటి మెడిసిన్స్ ఇవన్నీ అమ్ముతారు. ప్రజలు వాటిని నమ్మేసి ఆ యాడ్స్ని నమ్మేసి వాటిని వాడి వాళ్ళ ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటున్నారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. కరోనా టైంలో ప్రాపర్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ కానీ ఇలాంటివి వేసుకోవడానికి భయపడి చాలామంది నాటు మందులు వాడారు. దానివల్ల హెల్త్ కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అయింది. ఇట్లా మనం చూస్తే మొత్తం ఈ అలోపతి అంతా ఫాల్సు, ఆయుర్వేదనే కరెక్ట్ అని చెప్పి, ఆయుర్వేద కరెక్ట్ అనే కాదు, ఆయుర్వేదతో మ్యాజికల్ రెమెడీస్, ఆయుర్వేద మెడిసిన్ అనేది ఆయుష్లో మనకు ఒక ప్రాక్టీస్ ఉంది, అది కాదని కాదు. కానీ 8 రోజుల్లో బరువు తగ్గిపోతావు, నీ ఒబెసిటీ తగ్గిపోతుంది, 4 రోజుల్లో డయాబెటీస్ తగ్గిపోద్ది, 2 నెలల్లో బట్టతల మీద జుట్టు వచ్చేస్తుంది. ఇటువంటివన్నీ మిస్లీడింగ్ యాడ్స్. న్యూస్ పేపర్స్లో ఇలాంటి వాటిలో మనకు మిస్లీడింగ్ యాడ్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఆల్రెడీ సుప్రీంకోర్టు ముందుకి ఎప్పుడో వచ్చిందనమాట. న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, లేదా టీవీలో ఒక యాడ్ వచ్చింది అనుకోండి. ఆ యాడ్లో మీరు పలానా మందు వాడండి మీరు సన్నగైపోతారు, పలానా మందు వాడండి ఎయిడ్స్ తగ్గిపోద్ది, ఇలాంటివన్నీ కూడా. సో ఇలాంటి యాడ్స్ వచ్చినప్పుడు న్యూస్ పేపర్ బాధ్యత ఎంతవరకు? అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకి రావు. ఇప్పుడు ఒక ఫాల్స్ యాడ్ ఇచ్చినప్పుడు అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకి రాదు, అది ఫండమెంటల్ రైట్ కిందకి రాదు. దాని మీద ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, ఏదైనా దుష్ప్రచారము ఫాల్స్ యాడ్స్ ప్రజల్ని మభ్యపెట్టేవి ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి ఫండమెంటల్ రైట్ కిందకి రావని చెప్పి కోర్టులు ఆనాడే చెప్పేశాయి. కాబట్టి వీళ్ళ యాడ్లో కూడా రకరకాలు, అసలు ఎయిడ్స్ క్యూర్ చేయాలంటే కండోమ్స్ అవసరం లేదు, జస్ట్ యూజ్ ఓన్లీ ఈ మెడిసిన్స్, ఎవరు ఈ పతంజలి ఇచ్చే మెడిసిన్స్, ఇట్లాంటివన్నీ కూడా మిస్లీడింగ్ యాడ్స్ అని చెప్పి సుప్రీంకోర్టు కొన్నిటిని భావించి ఆపేయమని చెప్పిన వాళ్ళు కంటిన్యూ చేయడంతో సుప్రీంకోర్టు ఫైనల్గా వాళ్ళపైన కంటెంప్ట్ ఇచ్చింది. దానిలో కొన్ని యాడ్స్ మీద పర్టికులర్గా ఆపేసింది అనమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్న ఆప్షన్స్ అసలు వాళ్ళ ప్రొడక్షన్ ఆపించడం, రెండోది స్టేట్ అంటే రాష్ట్రాల్లో ఎక్కడైతే అమ్ముతున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వటం, మూడోది ఇది జస్ట్ కంటెంప్ట్ కింద తీసుకుంటారా లేదా కంప్లీట్ ఆ క్రిమినాలిటీ కింద తీసుకుంటారా అనేది క్వశ్చన్. కంటెంప్ట్ కింద తీసుకుంటే 1 day 2 day ఇంప్రిజన్మెంట్ ఇచ్చి, ఒకప్పుడు అరుణారాయ్కి 1 day 2 day ఇంప్రిజన్మెంట్ ఇచ్చారనమాట కంటెంప్ట్ చేసినందుకు. అట్లా 1 రోజు 2 రోజులో పనిష్మెంట్ ఇచ్చి ఫైన్ వేసి పంపిస్తారా, ఇదంతా మనం చూడాలి. కాకపోతే పతంజలి అనే కాదు, ఇక్కడ చాలా అంశాల్లో ప్రజలు మిస్లీడింగ్ యాడ్స్, హెల్త్ రిలేటెడ్ మిస్లీడింగ్ యాడ్స్కి గురవుతున్నారనమాట. దీన్ని వాళ్ళు రక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది.